అంటే నందమూరి వంశం అంటే రికార్డ్ బ్రేక్. నందమూరి బాలయ్య అన్న, నందమూరి ఎన్టీఆర్ అన్న రికార్డ్ బ్రేకు. ఇరగ తీస్తారు. ఇప్పుడా ఆంధ్రాలో కొట్టే చేస్తారు ఇయాల. సినిమా వాయిదా పడడానికి కారణాలు ఏంటి? అమ్మా సినిమా వాయిదా పడడానికి వాయిదా పడిందంటే ఉంది కారణం. పైసా ఉమ్, పెంచాలా మామూలా అన్నా కాడ ఓనర్స్ అంతా కూడా ఒకటయ్యి మాట్లాడుకుని అప్పుడు బొమ్మ రిలీజ్. బాలయ్య బాబుకి నష్టం వస్తుందా? మరి అమ్మా నష్టం అవుతుందా వాయిదా పడడం వల్ల? ఏమైంది అడ్డవదు. ఉమ్, ఆయమ్మ డిస్కో డ్యాన్స్లే ఫుల్ హౌస్ఫుల్. ఫుల్ హౌస్ఫుల్ అవుద్దమ్మా. సినిమా రికార్డు కొడుతుంది. 100 కన్నా 2 రికార్డు కొడుతుంది. నందమూరి వంశం అంటే ఏంటనుకున్నావు? తడు కొట్టని మీరు మిల్లెత్తే మనగాడు నందమూరి వంశం బిడ్డ. నందమూరి బాలయ్య, నందమూరి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గారు వాళ్ళు కళ్ళు ఎర్ర చేస్తే చాలు, తడు కొడితే చాలు రికార్డ్ బ్రేక్. అమ్మా నందమూరి వంశం కొట్టినది ఎవరు లేరు చిన్ని పీరియడ్లో. ఆంధ్ర చిన్ని పీరియడ్లో నందమూరి వంశం కొట్టినది ఎవరు లేరు. ఇప్పుడు మహేష్ బాబు కొడుకు వస్తున్నాడు. మహేష్ బాబు కొడుకు వస్తాడు. అఖండ 2 గురించి చెప్పండి. అమ్మా అఖండ అక్కడ చూపులు ఇట్టే అవుద్దమ్మా. 100 కన్నా 2 ఎక్కువ ఇట్టే అవుద్ది. మంచి సాంగ్ ఒకటి ఉంది. 2 సాంగ్స్ మంచిగా ఉన్నాయి. ఆ సాంగుల వలన సినిమా ఇట్టు సూపర్ హిట్ అవుద్ది. ఇప్పటికే ఇట్టు. అఖండ 2 సినిమా మరి కొద్ది క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నటువంటి సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ అందరూ తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం భ్రమరాంబ థియేటర్ దగ్గర ఉన్నాను. నిన్న ప్రీమియర్ షోలకు ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చి అంతా సర్వం సిద్ధమైన అన్న క్షణంలోనే ఒక్కసారిగా ఇటు నిర్మాణ సంస్థ 14 రీల్స్ సంస్థ వాయిదా వేస్తున్నట్లు కూడా మొదట ప్రీమియర్ షోలు మాత్రమే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం మొత్తం ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలను కూడా పూర్తిగా వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో నిన్న 1 అవర్ బిఫోర్ ఏదైతే ప్రీమియర్ షోలకు 1 అవర్ బిఫోర్ ఇప్పటికే టికెట్స్ అనే బుక్ మై షోలో ఓపెన్ అయ్యాయి. అందరూ బుక్ చేసుకున్నారు. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లకు చేరుకున్న అనంతరం ఒకవైపు ఇది వాయిదా పడడంతో పెద్ద ఎత్తున అందరూ తీవ్ర నిరాశలో ఉన్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే బాలయ్య బాబుకు సంబంధించినటువంటి కటౌట్స్ కావచ్చు అన్నిటినీ ఏర్పాటు చేశారు. నిన్న పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇటు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కానీ అనివార్య కారణాలతో ఇటు కావటంతో ప్రతి ఒక్కరు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇంకోవైపు తేదీని కూడా ప్రకటించకపోవడంపై ఇంకా ఇటు పెద్ద ఎత్తున వాళ్ళందరూ బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో కావచ్చు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రతి థియేటర్ దగ్గర ఇదే విధంగా బాలయ్య బాబు కటౌట్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆతృతగా థియేటర్కి చేరుకున్నారు. ప్రీమియర్ షోలు రాత్రి 8 గంటల నుండి ఉంటే ముందుగానే చేరుకొని మొత్తం సర్వం సిద్ధమైనటువంటి తరుణంలోనే ఈ విధంగా వాయిదా పడడంతో పెద్ద ఎత్తున అందరూ తీవ్ర నిరాశకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా వస్తున్నారు. మళ్ళీ తిరిగి నిరాశతో మళ్ళీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నది. ఇది భ్రమరాంబ థియేటర్, కుకట్పల్లిలో ఉన్నటువంటి భ్రమరాంబ థియేటర్. పెద్ద ఎత్తున ఇటు ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళు కటౌట్స్ పెద్ద ఎత్తున తయారు చేశారు. కటౌట్స్ పెట్టి మొత్తం బాలయ్య బాబుకి మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం చాటుకునే విధంగా అన్ని థియేటర్ల దగ్గర ఇదే విధంగా ఉన్నది. సో అఖండ 2 సినిమా వాయిదా ఈరోజు 4 ఆటలు లేవు అంటూ కూడా ఇక్కడ టీమ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి నోటీస్ బోర్డు అనేది ఇక్కడ పెట్టింది. మనం చూసుకోవచ్చు. అఖండ 2 సినిమా వాయిదా ఈరోజు 4 ఆటలు లేవు అంటూ ఇట్లు మేనేజ్మెంట్ అంటూ కూడా ఒక బోర్డుని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. బాలయ్య బాబు సినిమా కోసం పెద్ద ఎత్తున ఇటు యువకులు వచ్చారు. కానీ వాళ్ళు ఒక్కోసారిగా పోస్ట్ పోన్ అవడంతో వాళ్ళు పెద్ద ఎత్తున తీవ్ర అసంతృప్తితో వాళ్ళు వెనుతిరగాల్సినటువంటి పరిస్థితి. ఇటు కాలేజీలు కావచ్చు అన్నిటిని కూడా బంక్ కొట్టి వీళ్ళు వస్తున్నారు. కానీ ఒకవైపు పోస్ట్ పోన్ అవడంతో ప్రతి ఒక్కరు కూడా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. బాలయ్య బాబుకి సంబంధించినటువంటి ఏవైతే మొత్తం కటౌట్స్ అనేవి భారీగా ఏర్పాటు చేసి ఈ విధంగా కావటంతో ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారు? ఏంటి సినిమా పోస్ట్ పోన్ అయిందని తెలుసా? అంటే పోస్ట్ పోన్ అయింది కదా, ఎట్లా ఏంటి బాలయ్య బాబు ఏంటి? ఇంకేం చేస్తాం అక్క, మనం పోస్ట్ పోన్ అయిందంట. బంక్ కొట్టి వచ్చారా? లేదక్క, నార్మల్గా వచ్చినాం. నార్మల్గా వచ్చిరా? తెలియదా పోస్ట్ పోన్ అయినట్టు?
ఇక్కడికి వచ్చినా చెప్పారు. సో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మరి కొద్ది క్షణాల ప్రేక్షకులకు ముందు వచ్చే సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఏంటి దీని గల కారణాలు ఏంటి, ఫ్యాన్స్ ఏ విధంగా ఉన్నారు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళే నిన్నటి నుంచి కూడా ఎదురు చూస్తున్నానని చెప్తున్నారు. మేడం మీరు బాధపడే వాళ్ళని ఇంకా మీరు బాధ పెడుతున్నారు మేడం. ఎందుకంటే సినిమా గురించి చెప్పాలని ఉంది ఎన్నో, కానీ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. కానీ ఫ్యాన్స్గా చాలా నిరాశపడుతున్నాము. చాలా బాధాకరంగా ఉందండి. థ్యాంక్ యూ. అంటే దీనికి కారణాలు ఏమనుకుంటున్నావు? కారణాలు గురించి మాకు అనవసరం. మాకు బాలయ్య సినిమా చూడాలి మేము, అంతే. మేము బాలకృష్ణ అభిమానులు. ఖండాలకి సారీ అంటే వాయిదా పడింది కదా, దానికి అమ్మారు అంటే 2-3 రోజులు మేము సినిమాకి ఫ్యాన్స్ అండి. ఎందుకు పడిందని మాకేం తెలుసు. అది ఏ కారణం చేత అయిపోయింది అనేది మాకు తెలియదు. కానీ సినిమా మాకు కావాలి అంతే. ఓకే, ప్రీమియర్ షోలు బుక్ చేసుకున్నారా? ప్రీమియర్ అసలు బుక్ మై షోనే మాకు రాలేదు. ఫ్యాన్స్కి టికెట్లు వచ్చినాయి కానీ మాకు సినిమా చూడడానికి అవకాశం లేదు. అది బాలయ్య అంటే ఆకలి తీరిన సింహం వేటాడదు, ఆకలితో ఉన్న సింహం వేటను ఆపదు. ఆ వేటను ఆపని సింహమే మా బాలయ్య. కావాలని చేసిన ఏమైనా టార్గెట్ కూడా చేసి అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే యాజ్ ఏ ఫ్యాన్ గా చెప్పండి మీరు. ఫ్యాన్గా మేము ఏంటంటే ఆయన సినిమా కావాలి, మాకు ఆ సినిమాని చూడాలి, ఆయన చూడాలి, అంతవరకే అనమాట. అది థియేటర్కి వస్తే సినిమా లేదు బయటికి వెళ్ళండి అంటున్నారు. మల్లికార్జున బ్రహ్మరమ్మ అంటే హైదరాబాద్లో మొత్తం ఫేమస్. బాలకృష్ణ గారు కూడా ఇక్కడికి వచ్చి సినిమా చూస్తారు. ఇక్కడ అంతటి ఫేమస్. ఇక్కడికి వచ్చి పొద్దున్నే 5 గంటల నుంచి 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అది ఏ కారణం చేత అయిపోయిందో తెలియదు. ఫ్యాన్స్గా అయితే చాలా బాధపడుతున్నాం, నిరాశపడుతున్నాం. ఇదిగోండి ఈయన మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఇక్కడ కైతాపూర్, ఇక్కడ కుక్కడపల్లి. ప్రతి సినిమా ఇప్పుడు బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయిన మొదటి షోకి వస్తారా మీరు? అంటే నిన్న ఇక్కడికి వచ్చాక తెలిసిందా ఎట్లా క్యాన్సిల్ అయింది? ఇప్పుడు జస్ట్ ఒక 2 hours అయింది వచ్చి. 2 hours వచ్చే వరకు టైం వరకు చాలా బాగా ఉంది. కన్నీళ్ళు వస్తున్నాయి. ఇట్లా సినిమా ఇట్లా ఆగడం వల్ల ఏమైందని ఇట్లా బాధగా. అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు, దాని వెనక ఏమైనా ఉండొచ్చా ఏంటి? అవన్నీ బాలకృష్ణ మాత్రం అలాంటివి ఏం పెట్టుకోడు. పెట్టుకోకుండానే అట్లా తీయడు, లేకుంటే తీయకుండా ఉంటాడు అట్లా. దానివల్ల మాకు బాధ అనిపిస్తుంది. అరే ఈ పాటకల ఇక్కడ ఎట్లా ఉంటుండే, ఒక పెద్ద పండుగ ఉంటుండే ఇక్కడ, అట్లా అన్నట్టు మాకు బాధ అనిపిస్తుంది. ఏంది ఇట్లా అయింది అంటాకల్లా మేము ఇట్లా బాధపడుతున్నాం. అంటే 14 రీల్స్ సంస్థ కూడా మేము చింతిస్తున్నాము, మమ్మల్ని అర్థం చేసుకోవాలా, మళ్ళీ తేదీని ప్రకటిస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరో తేదీని చెప్తున్న 10వ తేదీన అంటే ఏందో అదేమో కోట్ల పడ్డ కేసు అవుతుందంట కదా, దాన్ని బట్టి చేస్తారంట. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇటు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు పెద్ద ఎత్తున బాధపడుతున్నారు. ఖచ్చితంగా దీనికి ముందుగానే ఏదో కావాలని టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ చాలామంది థియేటర్కి వస్తున్నారు, వెనుతిరిగిపోతున్నారు. మేము చాలా వరకు కూడా చాలా అవైటెడ్గా ఈ సినిమా కోసం ఉంటున్నాం. మొదట అఖండ ఎంత విజయం సాధించిందో అఖండ 2 కూడా అంతే విజయం సాధిస్తుండే, అంతే ఆతృతగా వచ్చి ఎప్పుడు చూడాలా, బాలయ్య బాబుని ఎప్పుడు చూడాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు థియేటర్కి వస్తున్నారు. కానీ ఒకవైపు సినిమా వాయిదా పడడంతో వారందరూ తీవ్ర నిరాశలో ప్రస్తుతం అయితే ఉన్నారు. కెనపర్సన్ గణేష్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.